బీరకాయలు అయితే ఒక 3 అయితే వచ్చాయి. ఒకటి క్లాత్ తీస్తా ఉంటే ఊడిపోయింది. ఈ ఎండల కాలము సరిగా రావట్లేదు, అసలు గట్టిగా ఉంది. తొడింకాడన్నా తీసేస్తాను నేను. గోటి క్లాత్ తీస్తా ఉంటే ఊడొచ్చేసింది. 3 కాయలు అయితే వచ్చాయి. ఇవి నేతి బీరకాయలు ఒక 2 వచ్చాయి. మొన్న అయితే ఫ్రెండ్ అయితే వచ్చింది, తనకు కోసేసాను. ఒక 4 కాయలు ఉంటాయి నేతి బీరకాయలు. వీడియో అయితే అది నేను తీయలేదు. కొత్తగా పెట్టిన వంగ మొక్కలు చూసారు, పూత అయితే స్టార్ట్ అయిపోయింది. టైర్లో పెట్టాను. ఇక్కడ చిన్న డబ్బాలో ముల్లంగి అయితే పెట్టాను నేను. ఎక్కువ ముదిరితే రాదన్నమాట, బాగుండదు. ఈ తూరి ముల్లంగి మనకు సరిగా రాలేదనే చెప్పాలా, ఎందుకంటే నేను అంత కేర్ తీసుకోలేదన్నమాట. ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఇట్లా గడ్డి ఉన్నప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటూ ఉంటేనే మనకు ముల్లంగి అనేది బాగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇంతకుముందు గడ్డి విపరీతంగా ఉండేది, అందుకే సరిగా రాలేదు. ఇక్కడ ఒక 2 వంకాయలు అయితే ఉన్నాయి, సాంబార్లోకి వేస్తాను. ఇక్కడ చూసారా, పాలకూర అయితే ఉండదు. ఇది కూడా హార్వెస్ట్ చేయాలా, లేకుంటే ఇట్లా ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. 2 టైర్లు అయితే ఉంది పాలకూర. ఇక్కడ సీడ్స్ కూడా నేను వదిలాను అన్నమాట. ఈ ఆకుకూర అయితే హార్వెస్ట్ చేద్దాం. పాలాకు నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చేస్తాను. దాని గురించి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను సపరేట్గా. కోతలు పీకేసి టమోటాలు చూసారా, ఇంకా ఇవి కూడా నేను తీసేసాను, కంపోస్ట్లో వేసేస్తున్నాను. మాగిపోయినాయి, దోర పీకినప్పుడు మాగిపోతున్నాయి అన్నమాట. కొనగంటి కూర కూడా ఉంది. కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది అన్నమాట కొనగంటి కూర. ఈ డబ్బులో కూడా ఉంది, ఇట్లా పండు బారిని పోయినట్టు పోతుంది. మనం కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేస్తాను. ఇక్కడ పాలకూర కూడా ఉంది, కానీ సిర్రాకు మాత్రమే నేను కోస్తున్నాను. ఇది కూడా పూత వచ్చేస్తుంది. ఇది కూడా హార్వెస్ట్ అయితే మనం చేసుకోవాలా. ఇక్కడ చూసారా, కొత్తిమీర పెట్టాను కదా, అందులో కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇక ఆకంతా మళ్ళీ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా ఒక ముల్లంగి అయితే ఉంది, లేతది. నా 2 కదా ఉండేది, సరిపోతుంది సాంబార్కి. ఇక్కడ కూడా కొంచెం తోటకూర అయితే ఉంది. ఈ మిల్లీ బగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట టమాటా చెట్లకు. విడిపోయిన టమాటా చెట్లకు తీసేసేయాల. ఇది బీన్స్ అలసందో తెలియట్లేదు అన్నమాట. ఇక్కడ కూడా ఉంది చూసారా, మిల్లీ బగ్స్ అంతా స్టార్ట్ అయింది. మనము గంజి ద్రావణం అయితే స్ప్రే చేసుకోవాలి. కుంకుడుకాయ రసము, లేదంటే మీరా షాంపూ ఉంటుంది కదా, అది మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది గంజి ద్రావణం. ఈ మిల్లీ బగ్స్ని మనం నిలపవచ్చు అనమాట. మొత్తం గార్డెన్ అంతా, లేదంటే పాకేస్తుంది.
కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. మనకు వంగ చెట్లు పూత వస్తున్నాయి. చూసారా వంకాయ, ఫస్ట్ వంకాయ స్టార్ట్ అయిపోయింది, గుత్తి వంకాయ స్టార్ట్ అయిపోయింది. ఇంకా టమోటా చెట్లన్నీ ఇలా ఉన్నాయన్నమాట. పిందులు అట్లా కొన్ని ఎండిపోయినట్టు పోయినాయి, అవన్నీ తీసేస్తాను. ఇలాంటివన్నీ కోతులు తీసేస్తాను. పద్దలొచ్చం కోతుల గురించి చెప్పాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా మనకు హార్వెస్ట్లు రాకపోవడానికి కారణం కూడా కోతులే కదా. సరే పీర నేను పాలినేషన్ అయితే చేయలేదు. ఇంత చిన్న మొక్కకే అట్లా హైబ్రిడ్ కావడం వల్ల అట్లా వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్మాల్ హార్వెస్ట్ అని చెప్పాలా. పాలకూర అయితే ఉంది, అది నేను సపరేట్గా కట్ చేసుకుంటాను. ఆలు పాలాకు అట్లా చేసినప్పుడు అన్నీ ఒకే తోలి ఆకుకూరలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా అవి పాడైపోతాయి. ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటాను నాకు ఏది అవసరమైతే అవి. ఇంకా ఇట్లా బీరకాయలు అయితే ముదిరిపోతాయి కాబట్టి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలా. ఇవి నేతి బీరకాయల్లో మనకు నాటు రకము, ఇది వచ్చేసి హైబ్రిడ్. ఎండలు కాబట్టి మనకు పెద్ద సైజు అయితే రాలేదు. ముల్లంగి అయితే ఒక 3 వచ్చాయి, చాలా చిన్నగా వచ్చాయి. కానీ చిన్న చిన్న డబ్బాల్లో కూడా ముల్లంగి అయితే మనం పండించుకోవచ్చు. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. వంకాయలు పిందులన్నీ కోతులు కోసేస్తున్నాయి. ఇంకా టమోటాలు కూడా ఉంచట్లేదు. ఉషా సిస్టర్ అన్నారు ఇది అంత టేస్ట్ ఉండట్లేదు, ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేతి బీర అని. సిస్టర్ అవి హైబ్రిడే ఏమో కానీ తెలియదు. కానీ మన గార్డెన్లో పండించిన నేతి బీరకాయలు చాలా రుచిగా టేస్ట్ ఉంటున్నాయి అన్నమాట. చాలామంది ఇచ్చిన వాళ్ళు కూడా బాగున్నాయి అంటున్నారు. కర్రీ చేసిన, పచ్చడి చేసిన చాలా బాగుంటుంది. నేను కూడా చేసి చూశాను సిస్టర్, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం నేతి బీర. అంటే మన నాటు రకం నేతి బీర ఫస్ట్ ఇంకా టేస్ట్ ఉండేది. ఫస్ట్ పండించిన నేతి బీర అయితే దీనికంటే అది ఇంకా టేస్ట్ ఉంది. నాటు రకం అయితే టేస్ట్ ఉంటాయేమో. నేను జ్యోతి సిస్టర్కి కూడా పంపానన్నమాట విత్తనాలు. తను చెప్తుంది టేస్ట్ ఎలా ఉంటుందని. తను కానీ బాగుంది అన్నప్పుడు నీకు సీడ్స్ అయితే నేను షేర్ చేస్తాను. నువ్వు కూడా ఒక 10 మందికి షేర్ చేద్దురు సీడ్స్ అయితే. తను చెప్తుంది పండించినాక టేస్ట్ ఎలా ఉండదు అన్నది. మీరు అన్నారు ఇష్టం లేదు అని, కానీ ఇచ్చిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఏమన్నా విత్తనాలలో రకాలు ఉంటాయేమో, హైబ్రిడ్ నాటు రకం అట్లా ఏమన్నా టేస్ట్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందేమో తెలియదు. ఇదైతే బాగుంది సిస్టర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అన్నమాట. నేను ప్రతి ఒక్కరి వీడియో చూస్తున్నాను, మన సబ్స్క్రైబర్లవి నా వరకు వచ్చేటి చూస్తున్నాను. నోటిఫికేషన్ ద్వారా కొన్ని చూస్తున్నాను అనమాట. అలాగే లైక్ అయితే ఇస్తున్నాను. వీడియో కూడా పూర్తిగా చూస్తున్నాను, ఎందుకంటే సగం వీడియో చూసి వాచ్ అవర్ అనేది రాదనమాట. సగం పూర్తి వీడియోలు చూసే వాళ్ళకి మనకు యూట్యూబ్ కూడా రికమెండేషన్ చేస్తుంది అన్నమాట, ఎదుటి వాళ్ళకి ఎక్కువ. ఆ యాడ్స్ అయితే ఏదైతే వస్తున్నాయో మనం క్లిక్ చేయకూడదు, కనీసము ఒక యాడ్ అన్నా చూడాలా. ఆ యాడ్స్ వల్లనే మనీ అనేది ప్రతి ఒక్కరికి అనేది వస్తుంది. ఆ యాడ్స్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన వీడియోలు ఎదుటి వాళ్ళకి రికమెండేషన్ పంపదు అన్నమాట. పక్క వాళ్ళు మన సబ్స్క్రైబర్లకు పంపదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చూడడానికి అని. ప్రతి ఒక్కరూ పూర్తి వీడియో చూడండి, అప్పుడే బాగా రీచ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క వీడియోకి. మనం ఇంత కష్టపడి మనం పండించుకొని వీడియోలు పెడుతున్నాం కదా, సగం చూసి అలా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అన్నమాట. పూర్తి వీడియోలు చూసి లైక్ అయితే ఎవరు ఇస్తారో, కామెంట్ చేస్తారో వాళ్ళ వీడియోలు తప్పకుండా రీచ్ అవుతాయి. ఇదైతే నాకైతే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి వాచ్ అవర్ పెరిగి మౌంటేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.